గుడ్ మార్నింగ్ పో విష్ చెయ్యి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ భోగి. హలో, హ్యాపీ భోగి టు ఆల్. రెండు 3 ఫ్రేమ్స్. హ్యాపీ బూమ్. హ్యాపీ బూమ్. మా చెల్లి నేను మాత్రం అవుట్ఫిట్స్ చూపించడానికి హ్యాపీ భోగి అని చెప్పాం. ఒకరికి ఒకరు ఫోన్ ఇచ్చుకొని వీడియో తీపించుకొని ఇప్పుడు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా భోజనాలు అన్నీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చేస్తారు కదా అందరూ. మా పెద్ద మావయ్య మాకు టిఫిన్ చేయటానికి పిలిచారు, అక్కడికైతే వెళ్ళాం. మావయ్య చికెన్ అండ్ దోశలు వేశారు. ఆ రోజు మావయ్యనే ఎక్కువ చేశాడు. పెద్ద మావయ్య పెద్ద ఇద్దరు బాప్ప అంటాను నేను. మీలో కూడా ఎవరైనా బాప్ప అని పిలిస్తే కామెంట్ చేయండి. మన శ్రీకాకుళంలో ఎక్కువ అత్తల్ని బాప్ప అని చెప్పి పిలుస్తాం కదా. ఇంకా పెద్ద బాప్ప పెద్ద మావయ్య ఇద్దరు మమ్మల్ని బాగా క్లోజ్గా చూసుకుంటారు, ఇష్టంగా ఉంటారు. అందరూ ఇష్టంగానే ఉంటారు, అందులో వీళ్ళైతే ఎక్కువ ఇష్టంగా ఉంటారు. అందరినీ ఒకేలా ట్రీట్ చేసే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు కదా. ఇంకా మావయ్య దోశలు వేస్తుంటే మేము తింటూనే ఉన్నాం. ఎలా ఉంది ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. బాగుంది మాయ అని చెప్పి ఇంకా సెటైర్ చేసుకుంటూ ఫుల్ ఆడుకుంటూ మా పెద్ద మావయ్యతో ఫుల్ ఆడుకుంటూ తింటున్నాం. మాకు ఇద్దరు మావయ్యలు, చిన్న మావయ్య పెద్ద మావయ్య, అంటే అమ్మ వాళ్ళ అన్నయ్యలు వీళ్ళు. అమ్మమ్మ వాళ్ళ హౌస్ ఇది. సో పండగ ఫస్ట్ టిఫిన్ అయితే మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో చేసాం. అండ్ ఆ వెనక ప్లేస్ వచ్చేసి విలేజెస్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, మాది మధుపం విలేజ్. ఇంకా మాది అమ్మమ్మ వాళ్ళ హౌస్ వెనక వాళ్ళే ఇంకా ఇలా బాగుంటుంది, ఓపెన్ ప్లేస్, కూర్చుంటాకి చాలా బాగుంటుంది. అలా కబుర్లాడుతూ తింటూనే అన్నం. దోశలు చాలా బాగున్నాయి అండ్ ఇంకా తింటారా ఇంకా వేయాలా అని చెప్పి మా అత్త వేసినట్టు ఫీల్ వస్తుంది, కానీ మా అత్తగా అది వేసింది. మా మావయ్య వేస్తున్నాడు చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. మా మావయ్య చేస్తున్నాడు. అట్లన్నీ మా మావయ్య చేశాడు, చికెన్ కూడా మావయ్య చేశాడు. అండ్ అంతా అయినాక ఫొటోస్ తీసుకుంటాకి రెడీ అయిపోయాం. స్టేటస్లో ఫొటోస్ పెట్టుకోవాలిగా, మరి అవుట్ఫిట్స్ చూపించాలిగా, అంత కాస్ట్ పెట్టి తీసుకున్నవి. అండ్ ఫొటోస్ తీసుకున్నాం, స్టేటస్లో అయిపోయినాయి. అండ్ ఈవినింగ్ వచ్చేసి నిహాన్స్కి భోగి రోజు ద మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ ఇది. భోగి రోజు భోగి పళ్ళు పోస్తున్నాం. ఆ భోగి పళ్ళు అనేది స్టార్టింగ్ నుండి పోస్తారంట, కానీ నేను చాలా దగ్గరలో విన్నా, అంటే మనం స్టార్ట్ చేస్తే అది కొన్ని ఇయర్స్ వరకు చేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా నిహాన్స్ బాబుకి భోగిపళ్ళు స్టార్ట్ చేస్తాం. మా ఆడపడుచు వస్తుంది దివ్య, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ తిను, అండ్ మా అత్తయ్య అందరూ. ఇంకా నాకైతే అత్తయ్య వాళ్ళ ఊరు, అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మ వాళ్ళ ఊరు అన్నీ ఒకటే ఊరు, మధుపాం విలేజ్. సో నాకు అందరూ అన్నీ పండగలన్నీ ఒకటే ఊరిలో జరుగుతాయి, ఫంక్షన్స్ అన్నీ ఒకటే ఊరిలో జరుగుతాయి. ఇంకా మా అమ్మ అయితే హడావిడి చేస్తుంది, ప్రతిదీ ఒక పండగలా చేస్తుంది. అండ్ పండగ రోజు ఇంకా ఎక్కువ పండగలా చేస్తుంది. ఇంకా నిహాన్స్కి భోగిపళ్ళు అయితే పోస్తున్నాం. జియాన్స్కి ఫస్ట్ నుంచి పోయలేదు కాబట్టి ఇంకా సెంటిమెంట్గా వస్తుంది కాబట్టి జియాన్స్కి భోగిపళ్ళు పోయలేదు. నిహాన్స్కి ఇది సెకండ్ భోగిపళ్ళు పోయటం. లాస్ట్ టైం అమ్మమ్మ ఫస్ట్ అలా దిష్టి తీసి పోసింది, ఇప్పుడు నేనున్నాను. ఇంకా అమ్మమ్మ అయితే చాలా గుర్తొచ్చింది భోగి రోజు. చాలా మిస్ అవుతున్నాం. ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలీదు, లేనప్పుడే కదా తెలుస్తుంది. నాకైతే బాగా అనిపించింది. ఇంకా ఓకే లీవ్ తర్వాత నిహాన్స్ అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు, చూస్తున్నారు కదా. మేమైతే వాడికి భోగిపళ్ళు పోసినాక అందరితో వచ్చిన వాళ్ళందరితో ఇచ్చి అమ్మ భోగిపళ్ళు పోయిస్తుంది. మనకి చిన్నవి ఆ రేగుపళ్ళు అనేవి దొరకట్లేదు పొందూరులో. వాడి మీద కొంచెం మనం తినేవి కొంచెం పెద్ద సైజులోనివే పోసాను, మరి నాకు ఎక్కడ చాలా సెర్చ్ చేసా ఎక్కడ కూడా దొరకలేదు. ఇంకా ఏవైనా సరే రేగుపళ్ళే కదా వేస్తారు భోగిపళ్ళు అని చెప్పి అవే కోసం నిహాన్స్ అయితే కొంచెం పెద్దోడు అయ్యాడు కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అవన్నీ చూస్తున్నాడు, ఏమేస్తున్నారా ఏంటి అని చెప్పి. ఇంకా పిల్లలు కూడా కింద పడినవన్నీ తీసుకొని తినేస్తున్నారు అందులో వేసినవి. అలా తినొచ్చంట, ఏమో తినొచ్చో లేదో అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదంతా కూడా బాబు చల్లదనం కోసం అండ్ బాబు దిష్టి పోతుంది. ఇంకా అమ్మ అందరికీ తాంబూలం ఇప్పిస్తుంది, చూస్తున్నారు కదా. ప్రతిదీ కొంచెం అంటే అంత హెవీగా కాకపోయినా మాకు తగ్గట్టు మేము అన్నీ చేసుకుంటాం. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇప్పిస్తుంది, వచ్చిన వాళ్ళతోనే హారతి కూడా ఇప్పిస్తుంది. వాడికి ఉన్న దిష్టి మొత్తం
మొత్తం పోవాలి అని చెప్పి క్లియర్ చేసేస్తుంది అమ్మ. ఇంకా భోగిపళ్ళు పోయటము అంటే వచ్చిన దిష్టి అంతా వెనక్కి తీసుకోవాలి, నెగిటివిటీ మొత్తం పోవాలి అని చెప్పానంట. అది కూడా అమ్మ చెప్పింది నాకు. అండ్ భోగిపళ్ళు దేనికి పోస్తారు, ఎందుకు చేస్తారు, ఎవరికైనా తెలిస్తే కామెంట్లో నీట్గా చక్కగా రాసి పెట్టండి. చూసేవాళ్ళు కూడా చూస్తారు కదా, ఓకే దీనికి ఇది ఇలా చేస్తారా అనేది అర్థమవుతుంది. ఫైనల్లీ చెల్లి ఇంకా వీధిలో ఆంటీ వాళ్ళు అందరూ కలిపి నిహాన్స్ బాబుకి చక్కగా చల్లగా ఉండాలని చెప్పి హారతి ఇచ్చారు. హ్యాపీ ముందు క్లిప్లో వచ్చిన ఆవిడ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్, ఫుల్ కామెడీ ఆమె. అండ్ మా అత్తయ్య వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, నా కొడుకుతో ఆడుకుంటుంది నిహాన్స్తో. అండ్ ఇక్కడ నేను చెప్తున్నా భోగిపళ్ళు అయితే అయిపోయినాయి, క్లియర్గా మంచిగా జరిగింది అని చెప్పి నా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ వన్ మోర్ టైం నా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు ఆ రోజు. నిహాన్స్కి బాగా భోగిపళ్ళు వేశారు. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మేము మూవీకి వెళ్ళాం. ఈ మూవీ ఏంటి అని చెప్పి కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి కరెక్ట్గా కామెంట్ చేస్తే నేను వాళ్ళని మూవీకి తీసుకెళ్తా. ఎంతమంది కామెంట్ చేస్తే అంతమందిని మూవీకి తీసుకెళ్తా. సో లేట్ చేయకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.